మనం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ 3 10th క్లాస్ రియల్ నెంబర్స్ 1.1లో మనం నిన్న థర్డ్ ప్రాబ్లం వరకు చేసుకున్నాం. ఒకసారి యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని రివైండ్ చేసుకున్నాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్ a and b there exist unique integers q and r such that a is equal to bq plus r where 0 less than or equal to r less than b యూనిక్ గా ఉంటాయి q మరియు r లో. ఇంకా ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది. దీనిపైన మనం నిన్న ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. ఇప్పుడు 1.1లో థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. నిన్న 1.1లో ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి మనం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. Prove that cube of any positive integer is in the form of 9m, 9m plus 1 or 9m plus 8. ఈ 3 ఫార్మ్స్ లో ఏదో ఒక ఫామ్ లో క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ వస్తుందని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m, 9m plus 1 లేదా 9m plus 8 రూపంలో ఉంటుందని మనం ఇప్పుడు చూపించాలి. ఒకసారి దీని సొల్యూషన్ చూద్దామండి. Let a be any positive integer తీసుకుందాం. ఏదైనా ధన పూర్ణ సంఖ్య మనం తీసుకున్నామండి. రైట్. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం ఏమవుతుంది? a is equal to bq plus r where 0 less than or equal to r less than b అవుతుందండి. ఇది మనకు తెలిసినటువంటి యూక్లిడ్ భాగాహార న్యాయం. ఇందులో మనం a అనేది ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నాం కదా. ఇక్కడ b is equal to 3 తీసుకున్నామండి. ఎందుకు 3 తీసుకున్నాం, 9 తీసుకోలేదంటే ఇక్కడ క్యూబ్ చేయాలి. క్యూబ్ చేసేటప్పుడు మనకు 9 ఆ డివైజర్ రూపంలో మనం దాన్ని కామన్ తీసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ ఏకి ఆర్కి సాధ్యమయ్యే విలువలు, ఇది మనం బి కదా, బి ప్లేస్ లో 3 తీసుకున్నాం కాబట్టి 3 తీసుకున్నాం. సో ఇప్పుడు ఆర్కి సాధ్యమయ్యే విలువలు ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఆర్ 2. ఇవి ఆర్కి సాధ్యమయ్యేటటువంటి విలువలు. ఆర్ విలువలు ప్రతిక్షేపించే ముందు మనం ఘనం కదా కనుక్కోవాలి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, దీనికి ఘనం కనుక్కోవాలి. ఏ విధంగా? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఇక్కడ 3q, మనం బి వాల్యూ 3 తీసుకున్నాం కదా, 3q ప్లస్ ఆర్ హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ యొక్క సూత్రం. దాని ప్రకారం దీన్ని విడదీద్దాం. 3q హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ క్యూబ్. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. దీన్ని మనం ఇంకా ఎక్స్పెండ్ చేస్తే 27q cube plus 9q r to 3q plus r plus r cube అవుతుంది. ఇందులో మనం 9 కామన్ వస్తుందండి. ఈ రెండిట్లో 9ని టేక్ 9 as కామన్. అంటే మనం ఇక్కడ ఆ డివైజర్ ని 9 గా తీసుకోవడం కోసం అన్నమాట. 9 into 3q cube plus qr into 3q plus r close the bracket plus r cube. This total మనం m అనుకుంటే then this converted into 9m plus r cube where m is equal to 3q cube plus qr into 3q plus r. This is the value of m. Okay, now take if r is equal to 0 then a cube converted into 9m plus 0 cube. This is equal to 9m. Okay, if we take r is equal to 1 then a cube is converted into
9m plus 1 cube, that is 9m plus 1. If we take r is equal to 0, 2, then a cube is equal to 9m plus 2 cube. This is equal to 9m plus 8. So the forms we get are 9m plus 1 or 9m plus 8. So we can say that cube of any positive integer is in the form of 9m or 9m plus 1 or 9m plus 8. ప్రతి ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m plus 1 or 9m plus 8 రూపంలో ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మనం 1.1లో 5th ప్రాబ్లం చూద్దామండి. ఏంటంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకి n plus 2 లేదా n plus 4 లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుంది. దట్ మీన్స్ n ఫర్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ n or n plus 2 or n plus 4, one of these three is divisible by 3n. Any positive integer and one and only one of the n plus 2 n plus 4 is divisible by 3. సో మనం దీనికి ఆర్బిటరీగా చూద్దాం. ఫస్ట్ n is equal to 1 తీసుకుందాం. అప్పుడు n ఎంత అయింది మనకి 1, n plus 2 ఎంత అయింది 3, n plus 4 ఎంత అయింది 1 plus 4 5. సో ఓన్లీ 3 is divisible by 3. సో ఇక్కడ 3 మాత్రమే ఇది ఒకటే డివిజిబుల్ అయింది, మిగతా రెండు డివిజిబుల్ అవ్వలేదు 3 చేత. లెట్ n is equal to 2, then n plus 2 is equal to 4, n plus 4 is equal to 6. ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది 3 2s are 6. For n is equal to 3, n plus 2 is equal to 5, n plus 4 is equal to 3 plus 4 7. So here only 3 is divisible. For n is equal to 4, n plus 2 is equal to 4 plus 2 6, n plus 4 is equal to 4 plus 4 8. Here only 6 is divisible by 3. The 2 4 and 8 are not divisible. Like we go, ఇందులో ఏదో ఒక్కటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది, బట్ ఇది ప్రూఫ్ కి మనకి సరిపోదని చెప్పుకున్నాం. మరి ప్రూఫ్ ఎలా చేయాలి? దీన్ని మనం యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని ఉపయోగించి దీని యొక్క ప్రూఫ్ మనం ఇప్పుడు కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు ఒకసారి చూడండి. మనం ఏం చెప్పాలి? ఫస్ట్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ అనుకుందాం. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం మనకి ఏమవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r. ఇక్కడ 0 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3. సో పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ r ఏమవుతాయి మనకి 0 కానీ 1 కానీ ఆర్ 2, ఈ 3 మాత్రమే మనకి r పాసిబుల్ వాల్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కేసు r ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 3q. దీంట్లో మనం ప్రతిక్షేపిస్తామండి r వాల్యూని. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు a తీసుకుందామండి. n ఈజ్ ఈక్వల్ టు a తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ n ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి 3q అవుతుందండి. n ప్లస్ 2 వాల్యూ ఏమో మనకి 3q ప్లస్ 2 అవుతుందండి. n ప్లస్ 4 వాల్యూనేమో మనకి 3q ప్లస్ 4 అవుతుందండి.
మనం క్లియర్గా దీన్నేమో 3 కామన్ తీసుకుంటే క్యూబ్ ప్లస్ 1 కింద మారుతుంది, ఎందుకంటే ఇది. సో ఇక్కడ రిమైండర్ 3 చే భాగిస్తే రిమైండర్ 1 వచ్చింది, ఇక్కడేమో రిమైండర్ 2 వచ్చింది, ఇది ఒకటే రిమైండర్ 0 వచ్చింది. సో ఈ ఒకటే మనకి 3 చే భాగించబడును. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. 3 చే భాగించబడదు. సేమ్ ఇది కూడా 3 చేత భాగించబడుతుంది. ఇక్కడ 1 రిమైండర్, ఇక్కడ 2 రిమైండర్, ఇక్కడ 0 రిమైండర్. సో 3 చే భాగించబడేది ఇది ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ కేస్ మనం తీసుకుందాం. లెట్ us take here case 2. in this r is equal to 1, then a is equal to 3q plus 1. ఇప్పుడు మనం n is equal to a అనుకుందాం అండి. లెట్ n is equal to a. అప్పుడు మనకి 3 ఏమేమి తీసుకోవాలి? n plus 2, n plus 4. ఈ వాల్యూస్ ఏ బదులుగా దీన్ని వేస్తే, ఏ బదులుగా వేస్తే 3q plus 1. ఇక్కడ n plus 2 అంటే this 1 plus 2 అంటే 3q plus 1 plus 2 that is equal to 3q plus 3. n plus 4 అంటే 3q plus 1 plus 4 this is equal to 3q plus 5. వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది 3 చేత భాగించబడదండి. 3 చే భాగించబడదు. ఇది 3 చే భాగించబడుతుందండి, ఎందుకంటే దీంట్లో 3 కామన్ తీస్తే q plus 1. సో 3 into something. సో 3 చేత భాగించబడును. ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 3. దీన్ని మనం తీసుకుంటే 3 కామన్ తీస్తే q plus 1 plus 2. 3 1s are 3 plus 2 5 అనమాట. 3 1 3 plus 2 5. సో దీన్ని రిమైండర్ 2 వచ్చింది. సో ఇది కూడా మనకి 3 చేత భాగించబడలేదు. సో ఇక్కడ భాగించబడింది ఒక్కటి మాత్రమే. ఏది? ఇది 3 చేత భాగించబడలేదు. ఒక్క n plus 2 మాత్రమే భాగించబడింది. ఇక్కడైతే ఫస్ట్ 1 భాగించబడింది, సెకండ్ 1 ఏమో భాగించబడలేదు, థర్డ్ 1 కూడా భాగించబడలేదు. ఓకే, థర్డ్ కేసు తీసుకున్నాం. ఇప్పుడు r is equal to 2. అప్పుడు a is equal to ఏమవుతుంది? 3q plus 2. ఇప్పుడు n is equal to 3q plus 2. n plus 2 is equal to 3q plus 2 plus 2 అంటే 3q plus 4. n plus 4 is equal to 3q plus 2 plus 4 that is equal to 3q plus 6. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇక్కడ 2 రిమైండర్ వచ్చింది. సో 3 చేత భాగించబడలేదు. 3 క్రాస్ అంటే 3 చేత భాగించబడలేదు అని రాసుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా దీన్ని చూసుకుంటే 3 కామన్ తీస్తే q plus 1, 3 1s are 3 plus 1 రిమైండర్ ఉంది. సో ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది కూడా 3 చేత భాగించబడలేదు. మరి థర్డ్ 1 చూస్తే 3 కామన్ తీస్తే ఇక్కడ q plus 2, 3 2s are 6 అంటే శాసనం ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. రిమైండర్ 0. సో ఇదేమైంది? ఇది 3 చేత భాగించబడినది. సో ఇప్పుడు 3 సందర్భాల్లో తీసుకుందాం. ఈ సందర్భంలో n భాగించబడింది, ఈ సందర్భంలో n plus 2 భాగించబడింది, ఈ సందర్భంలో n plus 4 మాత్రమే భాగించబడింది. సో ఇన్ ఈచ్ కేస్ ఒక్కటి మాత్రమే n plus 2, n plus 4లో ఒకటి మాత్రమే భాగించబడుతుంది తప్ప ఏ కేసులోని 2 భాగించబడలేదు, ఏది భాగించబడకుండా కూడా ఉండలేదు. సో వీ కన్క్లూడ్ దట్ ఏమని కన్క్లూడ్ చేయొచ్చు అంటే హెన్స్ ఓన్లీ one of the n plus 2 or n plus 4 is divisible by 3 for any positive integer. For any positive integer n. So ఇది 5వ లెక్క అండి 11.5 లో. This is the 5th problem. మనం ఇప్పుడు 1.1 కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ రియల్ నెంబర్స్లో మనకి ఇప్పుడు న్యూ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్, ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము.
దీన్ని స్టార్ట్ చేసుకునే ముందు మనం మరొకసారి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని చూద్దామండి. ఏం చెప్తుందండి? ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి ఫర్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ is equal to bq plus r and 0 less than or equal to r less than b, where q comma r any integers and unique, they are unique. a is equal to bq plus r అయ్యే విధంగా q comma r లు దొరుకుతాయి మనకి, అవి ఏకైకంగా వ్యవస్థితం అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు రిమైండర్ అనేది మనకి b కంటే తక్కువ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 12, b is equal to 5, then 12 is equal to 5 into 2 plus 2. ఇక్కడ రిమైండర్ b కంటే తక్కువగా ఉంటుంది, లేదంటే 0కి సమానం అవ్వచ్చు. సపోజ్ r is equal to 0, దెన్ ఈ కేసులో ఏమవుతుందంటే మనకి a is equal to bq, అంటే ఈ b is a divisor of a. మనం ఏమని చెప్పుకోవచ్చు? b is a divisor of a. That means b అనేది a కి కారణాంకము అవుతుంది. Let us take an example, 12, 4. Then 12 is equal to 4 into 3 plus 0. 0 కాబట్టి ఇక్కడ 4 అన్నమాట. 12 కి ఒక 4, 12 కి ఒక కారణాంకము, రైట్? అలాగే 3 కూడా 12 కి ఒక కారణాంకం అవుతుంది. ప్రోడక్ట్ లో ప్రతిదీ కూడాను టోటల్ ప్రోడక్ట్ కి ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ డివైజర్ ఆఫ్ 12 అవుతుంది మనకి, దానికి తెలుసు. అయితే ఇక్కడ 4 ఏ సంఖ్య అండి? ఇది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. 3 ఏమో ప్రైమ్ నెంబర్. మనం 12 ఈజ్ ఈక్వల్ టు 4 into 3 అని రాసాం. These two are factors, but here 4 is composite but 3 is prime number. Here we write 12 as product of all prime numbers. Let us try. దీన్ని మనం అన్ని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు 4 ని మనము ఎలా రాసుకోవచ్చు? 2 into 2. సో దీన్ని 2 into 2 into 3. So 2 is prime number, 2 is prime number and 3 is also a prime number. So 12 ki 2, 2 and 3, all three, these three are factors and prime numbers. So these factors called prime factors. వీటిని మనం ఏమనొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాలు, రైట్? అంటే మనం ఒక డిఫరెన్స్ గమనించాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కి నార్మల్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కి మనకి తేడా ఉంది. These two are composite factor. One is composite factor and other one is prime factor. But here all the three are purely prime factors. So this is the product of prime factors. Every composite number can be written in this way. Let us take another composite number, 24. 24, 2 12 is 24, 2 6 are 24, 2 3 are 24. So here we can write this one as 2 into 2 into 2 into 3. Here all the factors are here prime numbers. So this is the prime factorization. Okay, దీని నుంచే మనము ఈ ఒక కొత్త సిద్ధాంతాన్ని మనం నిర్వచించుకుందామండి. అదేంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్? ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం, దట్ మీన్స్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఒకసారి చూద్దామండి. ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటెన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. Order of the factors may be changed, but the product is unique. అంటే ప్రతి సంయుక్త సంఖ్యని కూడా మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు. కారణాంకాల
క్రమం ఏదైనప్పటికీ కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ కూడా లబ్ధం మాత్రం ఏకైకం. అంటే ఆ ప్రోడక్ట్ మాత్రం ఒకే విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ take 36. 36 can be written as 2 18s, 2 9s, 3 3s. That is 2 into 2 into 3 into 3. Here we can change the order like 2 into 3, 2 into 3 or 3 into 2, 3 into 2. ఈ విధంగా మనం దీని యొక్క ఆర్డర్ని ఎట్ నుంచి ఎటైనా మార్చుకోవచ్చు. బట్ ద ప్రొడక్ట్ 3 2s are 6, 6 3s are 18, 18 2s are 36. 2 3s are 6, 6 2s are 12, 12 3s are 36. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36. The product must be 36. The order may be changed. This is the fundamental theorem of arithmetic. Suppose A is any composite number and the product of prime factors is P1 cross P2 cross P3, P3 cross so on Pn. Here P1, P2 and so on Pn are prime numbers. Prime numbers. Here maybe P1 is equal to P2 or P2 is equal to P3. But this is the product of only prime numbers. This is the fundamental theorem of arithmetic. ఈ ప్రాథమిక అంకగణిత సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం చాలా వాటిలో ఈ ప్రాథమిక అంకగణిత సిద్ధాంతాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రాని మనం ఉపయోగిస్తాం. ఒకసారి అవి ఎందులో ఉపయోగిస్తాం. మొట్టమొదటిది గసాబా కనుక్కోవడం అండి. దేంట్లో ఉపయోగించవచ్చు మనం గసాబాని, రెండు సంఖ్యల గసాబాని కనుక్కోవడానికి దీన్ని వాడతాం. గసాబాని కనుక్కోవడానికంటే ముందు మొదటగా కొన్ని సంఖ్యల్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టడం నేర్చుకున్నాను. ఫస్ట్ టేక్ 2400. దీన్ని ఏ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేస్తాం. దీనికి బోల్డెన్ మెథడ్స్ ఉన్నాయండి. ట్రీ మెథడ్ ఉంటుంది, భాగాహార పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. మనకి 2 1s, 2 2s, 2 0s, 2 600s, 2 300s, 2 150s, 2 75s, 3 2s are 6, 3 5s are 15, 3 25s, 5 5s. So 2400 is equal to 2 ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. So 2 power 5 into 3 into 5 square. This is the product of prime factors. Let us take another example. Suppose 2300 తీసుకుందాం. దీన్ని ఒకసారి మీరు పాజ్ చేసి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం చేయండి. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకోండి. 2300 2తో పోతుంది కదా, 2 1s are 2, 2 1s are 2, 2 5s are 10, 2 0s are 0. అగైన్ ఇది 2తో పోతుంది, 2 5s are 10, 2 7s are 14, 2 5s are 10. ఇక్కడ ఈ సమ్ ఏమో 17 కాబట్టి 3తో అవ్వదు, 5తో చూద్దాం. 5 1s are 5, 5 1s are 5, 5 5s are 25. ఓకే, అగైన్ 5 2s are 10, 5 3s are 15. Here 2 3 is also a prime number, so the prime factorization is complete. అయిపోయింది మనకి. So 2300 is equal to 2 square into 5 square into 23. This is also a prime factorization of 2300. ఇది ఒకే ఒక్క మెథడ్ అండి. ఇంతకు మించి మనం 2 రెళ్ళు 5 రెళ్ళు 5 2 అండ్ 23 1 ఈ ఒక్క విధంగా మాత్రమే చేయగలం. ఇంకే విధంగా కూడా దీన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేము. ఓకే, మరొక సంఖ్యను తీసుకుందామండి. 2310. దీన్ని ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడదీసి మీ ఫ్రెండ్స్తో చెక్ చేసుకోండి. అందరికీ సమానంగా వచ్చిందా లేదంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకరికొకలాగా వచ్చిందా చూద్దాం. పాజ్ చేసి చెక్ చేసుకోండి. 2310 2తో పోతుంది, 2 1s 2 1s 2 5s 2 5s. ఇప్పుడు ఇది 7 + 5 12 కాబట్టి 3తో పోతుంది.
3 3s are 9, 9 అంటే 2 ఉంటుంది. 3 8s are 24, 3 5s are 15. ఇప్పుడు 5తో చూద్దాం. 5 7s are 35, 5 7s are 35, 7 11s are 77. So this is equal to 2 into 3 into 5 into 7 into 11. ఈ నెంబర్ని ఒకసారి మనం గమనించినట్లయితే వరుసగా ప్రధాన సంఖ్యలు అండి. 2 3 5 7 and 11 వీటిని గుణిస్తే వచ్చింది 2310. ఓకే, మీరు చెక్ చేసుకొని ఉంటారు. మీ అందరికీ ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. జనరల్గా మనం రాసేటప్పుడు ఇవి అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో అంటే తక్కువ ప్రైమ్ నెంబర్ని ముందు రాసుకొని తర్వాత పెద్ద నెంబర్ వరకు రాసుకోవడం అనేది చేద్దాం. ఇప్పుడు మనలో దీనిలో ఉన్నటువంటి దీంతో అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఒకసారి చూద్దాం. దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేద్దాం. గసాబా మరియు కసాగులు కనుక్కోవడానికి టు ఫైండ్ LCM అండ్ HCF. కసాగు మరియు గసాబాలను కనుక్కోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దామండి. ఏ విధంగా కనుక్కోవచ్చు? లెట్ us take two numbers 36 and 48. ఈ రెండు నెంబర్లు తీసుకుందాం. ఫస్ట్ ఈ రెండు నెంబర్లకు మనం ఏం చేద్దామంటే రఫ్లో 36ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 2 18s, 2 9s, 3 3s. So 36 is equal to 2 square into 3 square. Okay, now we take 48. 2 24s, 2 12s, 2 6, 2 3s. So prime factorization of 48 is equal to 2 power 4 cross 3. Okay. Now let us find LCM. Kasagu. LCM is equal to LCM product of higher exponents and product of higher exponents అంటే గరిష్ట ఘాతాల లబ్ధము. ఇప్పుడు మనం ఈ లెక్కలో 2కి గరిష్ట ఘాతం ఎంత అండి? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది. సో గరిష్ట ఘాతం ఎంత? 2 పవర్ 4. 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది. గరిష్టంగా ఏ ఘాతం ఉందండి? 3 స్క్వేర్. సో హియర్ ఇస్ 3 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 is equal to 16 and 3 square is equal to 9. So 9 16s are 144. This is the LCM. Okay. Now let us find HCF. మనం ఇప్పుడు HCF ని కనుక్కోవడం చూద్దామండి. ఏ విధంగా మనం HCF ని కనుక్కోవచ్చు? గసాబాని కనుక్కుందాం. గసాబా గరిష్ట సామాన్య భాజకం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని HCF ని మనం GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా మనం అంటామండి. ఇక్కడ GCD is equal to ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి? గరిష్ట ఘాతాల లబ్ధం కదా. ఇక్కడ కనిష్ట ఘాతాల లబ్ధం తీసుకోవాలండి. కనిష్ట ఘాతాల లబ్ధం అంటే ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ ఎక్స్పోనెంట్స్. మరి ఇందులో మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే లీస్ట్ ఎక్స్పోనెంట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2 స్క్వేర్ 2 పవర్ 4 లో లీస్ట్ ఎంత అండి? 2 స్క్వేర్. 3 స్క్వేర్ 3 పవర్ 1 లో లీస్ట్ ఎంత అండి? 3 పవర్ 1, దట్ ఈస్ 3. సో 4 into 3, 4 3s are 12. మనం ఈ రెండింటి యొక్క గసాబాని మనం ఎంతగా తీసుకోవచ్చు అంటే 12 అని తీసుకోవచ్చండి. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫైండ్ HCF అండ్ LCM ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. గసాబా మరియు కసాగాని కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 72 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం, 108 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. రఫ్లో చేద్దాం. 72ని 2 36, 2 18, 2 9, 2 9 కదా, 3 3. సో ఏమైంది మనకి?
2 పవర్ 3 ఇంటూ 3 స్క్వేర్ 108కి చేద్దామండి 2 54 2 27 3 9 3 3 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. కసాగు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే గరిష్ట ఘాతాల లబ్ధం, ఇంగ్లీష్లో ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఎక్స్పోనెంట్స్. ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఎక్స్పోనెంట్స్ ఒకసారి మనం చూస్తే ఈ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ కి హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. 2 క్యూబ్ 2 స్క్వేర్ లో హయ్యర్ ఎక్స్పోనెంట్ 2 క్యూబ్, 3 స్క్వేర్ 3 క్యూబ్ లో హయ్యర్ ఎక్స్పోనెంట్ 3 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 8 27, 8 7 are 56, 5 8 2s are 16 plus 5 21, 216. ఓకే, ఇది ఎల్సిఎం. ఈసారి హెచ్సిఎఫ్ లో అనుకున్నాం. గసాబా ఇది మనకి ఎలా వస్తుందంటే కనిష్ట ఘాతాల లబ్ధం తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ లోవర్ ఎక్స్పోనెంట్స్. దీన్ని మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటి లోవర్ ఎంత అండి 2 స్క్వేర్, ఈ రెండింటిలో లోవర్ 3 స్క్వేర్. సో 4 into 9 4 9 36. ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని కనుక్కోవచ్చు. మరొక అనదర్ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేద్దాం. రైట్, 12ని 18 30 3 ఉన్నా కూడా అంతేనండి. ఎన్ని సంఖ్యలు ఉన్నా అట్లన్నింటిలో గరిష్ట ఘాతాల లబ్ధం కసాబా అవుతుంది, కనిష్ట ఘాతాల లబ్ధం ఏమో గసాబా అవుతుందండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ 12కి ప్రధాన కారణాంకాల లబ్ధం రాద్దాం. 2 6 and 2 3s. సో 2 స్క్వేర్ ఇంటూ 3. నెక్స్ట్ 18, 2 9s 3 3s, 2 into 3 square. Next one 30, 2 15s 3 5s. So 2 into 3 into 5. ఇప్పుడు మనకి ఎల్సిఎం కసాగు అంటే మనం ఏం చెప్పుకున్నాం, గరిష్ట ఘాతాంకాల లబ్ధము, ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాక్టర్స్. చూద్దాం. ఇప్పుడు ఈ మూడింట్లోనే చూడాలండి. ఈ మూడింట్లో 2 స్క్వేర్ 2 2, ఈ మూడింట్లో ఏది హైయెస్ట్ 2 స్క్వేర్. నెక్స్ట్ 3 3 స్క్వేర్ 3, ఇందులో హైయెస్ట్ ఏదండి 3 స్క్వేర్. నెక్స్ట్ 5, ఇక్కడ ఏమీ లేకపోతే మన 5 పవర్ 0 ఉన్నట్లే రాసుకోవాల్సిన అవసరం లేదు, మనకు తెలియడం కోసం ముందుగా రాసుకుంటున్నాం. సో 5 పవర్ 0 5 పవర్ 0 5 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. మనందరికీ తెలిసింది ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సో ఇది 1 1, ఇది 5. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమో దీని 1, దీనిదేమో 0, దీనిదేమో 0. సో 5 రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 4 into 9 into 5. 4 5s are 20, 29s are 180. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ గసాబా మనం ఏం చెప్పుకున్నాం, కనిష్ట ఘాతాంకాల లబ్ధము, కనిష్ట ఘాతాంకాల లబ్ధం, కనిష్ట ప్రొడక్ట్ ఆఫ్ లోవర్ ఎక్స్పోనెంట్స్. తీసుకున్నట్లయితే 2 స్క్వేర్ 2 2, ఈ మూడిట్లో లోవర్ ఏదండి 2. 3 3 స్క్వేర్ 3, ఈ మూడిట్లో లోవర్ 3. 5 పవర్ 0 5 పవర్ 0 5, అంటే 5 పవర్ 0 లోవర్ అంటే 1, అంటే రాయవలసిన అవసరం లేదు అది. సో మనం రాయమన్నమాట. అంటే మనం ఇప్పుడు ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ గసాబా కనుక్కునేటప్పుడు
మూడిట్లోని ఉంటేనే రాయాలి, అందులో లోవర్ అయితే రాయాలి. ఒక్క దాంట్లో ఉంటే లేదా రెండిట్లో ఉన్నా కూడా మనం దాన్ని రాయాలి. అదే కసాగు అనుకోండి, రెండిట్లో లేకపోయి ఒక్క దాంట్లో ఉన్నా కూడా రాస్తాం. ఒకవేళ రెండిట్లో ఉంటే ఆ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంటే అది రాస్తాం. అదే గసాబాకి అయితే మూడిట్లోనే ఉండి అందులో లోవర్ అవ్వాలి, మూడింట్లో కంపల్సరిగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గసాబా మనకి 2 3s are 6, ఓన్లీ 6 మాత్రమే మనము తీసుకోవాలి. ఎందుకంటే మరొక చూద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇచ్చి వాటికి గసాగు గసాబా మనకి నంబర్ ఇస్తే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా విడగొట్టుకోవడం మనందరం ఇప్పుడు నేర్చుకున్నాం. అలా కాకుండా సరే ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనము గసాగు గసాబా ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒకటో లెక్క చూద్దామండి. 2 power 3 into 3 power 4 into 5 power 6 into 7 power 1. ఇంకా ఇందులోని సెకండ్ నెంబరు 2 into 7 power 2 into 11 power 4 into 30. ఇప్పుడు ఈ రెండింటికి నేను కసాగు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎల్సిఎం అంటే మీరేం చెప్పారు, మనం ఏం చెప్పుకున్నాం, గరిష్ట ఘాతాంకాల లబ్ధము, ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఎక్స్పోనెంట్స్. చూద్దామండి. ఇప్పుడు 2 cube 2, ఈ రెండిట్లో హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత అండి, 2 cube 3. ఇందులో 3 లేదండి, అంటే 3 power 0 ఉన్నట్లు లెక్క. మరి 3 power 0 3 power 4 లో హయ్యర్ ఎక్స్పోనెంట్స్ ఎంత, 3 4 5. ఇందులో లేదు, అంటే ఇదే హయ్యర్ ఎక్స్పోనెంట్. 5 power 6, 7 power 1 7 power 2. ఇందులో హయ్యర్ ఎక్స్పోనెంట్స్ ఎంత, 7 power 2. అండ్ 11 power 4, ఇక్కడ 11 power 0 ఉన్నట్టు, సో ఇక్కడ కూడా 11 power 4 తీసుకోవాలి. 13 ఇక్కడ లేదు అసలు, 13 power 1 ఉంది, ఇక్కడ 13 power 0 ఉన్నట్లు, సో 13. ఇది కొంచెం పెద్ద ప్రోడక్ట్ కాబట్టి మనం ఇట్లానే వదిలేస్తాం దీన్ని. ఓకే, నెక్స్ట్ గసాబా కనుక్కుందాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ లోవర్ ఎక్స్పోనెంట్స్, కనిష్ట ఘాతాంకాల లబ్ధం. 2 cube 2 లో కనిష్ట ఘాతాంకం ఏదండి, 2. 3 power 4 ఇందులో ఎంత ఉన్నట్లు లెక్క, ఎస్ 3 power 0 ఉన్నట్లు లెక్క. 3 power 0 3 power 4 లో కనిష్టం ఏది, 3 power 0. 3 power 0 అంటే 1, అంటే మనం రాయం, అది ఒక దాంట్లో ఉన్నంత మాత్రాన హెచ్సిఎఫ్ కి రాయకూడదు. 5 power 6 ఇందులో లేదు, ఇందులో ఉంది, కాబట్టి ఇది కూడా రాయం, ఎందుకంటే అక్కడ 5 power 0 లోవర్ అవుతుంది. 7 power 1 7 స్క్వేర్ రెండింటిలోనే ఉంది కాబట్టి 7 power 1 లోవర్, కాబట్టి 7 power 1 అంటే 7 మనం రాస్తాం. ఇక మిగిలిన వాటిలో ఇందులో 11 power 4 ఉంది, ఇందులో లేదంటే 11 power 0 ఉన్నట్టు, సో లోవర్ ఎంత 11 power 0 రాయదు. 13 power 1 13 power 0, ఇక్కడ 13 power 1 ఉంది, ఇక్కడేమో 13 power 0 ఉన్నట్టు లెక్క, సో అది కూడా మనం రాయవలసిన అవసరం. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి, 14. లెట్ us try another example. మీకు బాగా అర్థం అవడం కోసం మరొక ఉదాహరణ నేను ఇప్పుడు తీసుకుంటాను. ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్తాను. ఈసారి మనం 3 నంబర్స్ తీసుకుందాం. ఓకే, 3 నంబర్స్ యొక్క నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్తున్నానండి. 2 cube into 3 into 7 power 1 into ఒక నెంబరు, 2 square 3 power 4 11 power 5 13 power 1 మరొక నెంబరు, 3 power 2 into 7 power 1 into 19 power 2. ఓకే, ఇప్పుడు ఈ 3 నంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, కసాగు ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, గరిష్ట ఘాతాంకాల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఎక్స్పోనెంట్స్. సో మూడింట్లోనూ చూడండి, 2 power 3 2 స్క్వేర్, ఇక్కడ 2 లేదంటే 2 power 0. హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత అండి, 2 power 3. నెక్స్ట్ 3 power 1 3 power 4 3 స్క్వేర్, ఈ మూడింట్లో హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత అండి, 3 power 4. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉంది 7 power 1, ఇక్కడ లేదు అంటే 7 power 0, ఇక్కడ 7 power 1 ఉంది, అంటే ఇందులో హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత, 7 power 1 అంటే 7. నెక్స్ట్
ఇందులో అయిపోయావన్నీ. ఇందులో ఇంకా 11 ఇక్కడ కూడా 11 లేదు, ఇందులో లేదు. సో హయ్యర్ ఎక్స్పోనెంట్ ఎంత? 11 నెక్స్ట్ 13 ఒక్క దాంట్లోనే ఉంది కాబట్టి అదే హయ్యర్ ఎక్స్పోనెంట్. మిగతా వాటిలో 13 ఉన్నట్టు. ఇక నెక్స్ట్ వెళ్తే 19 ఒక్క దాంట్లో ఉంది కాబట్టి అదే హయ్యర్ ఎక్స్పోనెంట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఎల్సిఎం. దీన్ని ప్రొడక్ట్ చేయాలంటే చాలా చాలా పెద్ద వస్తుంది కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టేద్దాం అట్లాగే. తర్వాత హెచ్సిఎఫ్ గసాబా. గసాబాని కనుక్కునడానికి మనం ఏం చెప్పుకున్నాం? కనిష్ట ఘాతాంకాల లబ్ధం. దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ హయ్యర్ ఎక్స్పోనెంట్స్. ఇట్లా తీసుకుంటే 2 క్యూబ్ 2 స్క్వేర్ సారీ కనిష్ట హయ్యర్ కాదు లోవర్ ప్రొడక్ట్ ఆఫ్ లోవర్ ఎక్స్పోనెంట్స్ 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 పవర్ 0. సో మరి ఇందులో లోవర్ ఏది? 2 పవర్ 0 అంటే దీని అర్థం ఏంటంటే రెండిట్లో ఉన్న మూడే దాంట్లో లేకపోతే దాన్ని తీసుకోకూడదు. సో హెచ్సిఎఫ్ ఎప్పుడైనా మనకు రావాలంటే ఖచ్చితంగా మూడింట్లోనే ఉంటుందండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం మూడింట్లోనే ఉంటేనే హెచ్సిఎఫ్ వస్తుంది, ఆ నెంబర్ లేకపోతే రాదు. అలాగే 3 పవర్ 1 3 పవర్ 4 3 పవర్ 2 లోవర్ ఎంత అండి? 3 పవర్ 1. సో 3 రాసుకుంటాం. నెక్స్ట్ 7 పవర్ 1 బాగుంది. 7 పవర్ 1 ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉందే లోవర్. 7 పవర్ 0 అంటే 1 రాయాల్సింది. నెక్స్ట్ 11 పవర్ 5. మనం ఈ మూడింటిలోని ఉన్ను తీసుకోలేదే, మిగతా అన్నింటిలో ఉన్నా కూడా మనకి హెచ్సిఎఫ్ రాదు. ఒకవేళ చెక్ చేసుకుంటే 11 పవర్ 5 ఇక్కడ 11 పవర్ 0 ఉంటుంది, ఇక్కడ 11 పవర్ 0 ఉంటుంది, అంటే అదే లోవర్ కాబట్టి అది రాయాలి. 7 నెక్స్ట్ 7 చెక్ చేస్తాం. 13 కూడా ఒక దాంట్లో ఉంది, ఇందులో 13 పవర్ 0 ఉన్నాయి, అదే లోవర్ కాబట్టి అది రాయాలి. అలాగే 19 స్క్వేర్ అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ 19 పవర్ 0 ఇక్కడ 19 పవర్ 0 కాబట్టి అదే లోవర్ కాబట్టి అది రాయాలి. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అయిందంటే దీనికి 3 మాత్రమే. ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని ఉపయోగించి మనం ఈజీగా కనుక్కోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మరియు దాని మీద అప్లికేషన్ అయినటువంటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని కనుక్కోవడం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కిందన కామెంట్స్లో పెట్టినట్టయితే వాటికి మేము డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి గూగుల్ డాక్యుమెంట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ డాక్యుమెంట్ లింక్ని ఓపెన్ చేసినట్లయితే సమ్స్ మీకు దీని మీద ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ రెక్టిఫికేషన్ అవ్వడం జరుగుతుంది, ఇంకా కాన్సెప్ట్లో క్లారిటీ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.